ప్రతిరోజు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు ఎదుర్కొనేటువంటి మరో సమస్య టాయిలెట్ సమస్య. ఈ టాయిలెట్ సమస్యను ఆర్టీసీ సిబ్బందితో పాటుగా విద్యార్థులు, ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు, అలాగే సాధారణ ప్రజలు, అంటే అన్ని రంగాల వారు, అన్ని వర్గాల వారు కూడా ఈ సమస్యని ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా శుభ్రమైన టాయిలెట్స్ అనేవి సరిగ్గా ఉండవు. ఏదో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే టాయిలెట్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని ప్రాంతాలు లేకపోవడం వలన ఆ స్టాపుల్లో దిగినటువంటి ప్రయాణికులు ఈ యొక్క యూరినల్స్ ప్రాబ్లమ్స్ అని ఎదుర్కొంటూ ఉంటారు. ఏదో పక్కకు వెళ్ళి యూరినల్ చేద్దామంటే అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లోన లేవు. ఎందుకంటే సిటీ అండ్ ప్రతి టౌన్ కూడా ఏదో రకం కొంత డెవలప్ అయిపోవడం వలన ఏదో చెట్టు మాటున పోయి యూరినల్ చేసే పరిస్థితి ఈరోజు లేరు. స్త్రీలైతే అసలుకే పోరు. పురుషుల్లో కూడా చాలామంది డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇది స్త్రీ, పురుషులు, విద్యార్థులు ఎవరికైనా సరే, ఏ రంగాల్లో ఉన్న వారికైనా సరే ఇది ఖచ్చితంగా సమస్య ఉంది. ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి చోట కూడా టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేయాలి. టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే హెల్తీ లైఫ్ కూడా గడిపే అవకాశం ఉంటాయి. హెల్తీ లైఫ్ ఏంటనేసి మీరు అనుకోవచ్చు. డాక్టర్స్ ప్రతి వారికి చెప్పేటువంటి ఒక మాట ఏమిటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి అనేసి. బాగా వాటర్ తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని చెప్తున్నారు. కానీ ఎక్కువ వాటర్ తీసుకోవడం వలన యూరినల్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. బస్సులను సమయానికి రావు, సమయానికి పోవు. బస్ స్టాపుల్లో గంటల తరబడి వెయిట్ చేయడం వలన యూరినల్స్ వస్తాయి. అప్పుడు ఎక్కడికి యూరినల్కి పోవాలంటే పరిస్థితి ప్రయాణికుల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఎవరు ఉన్నారంటే వారికి ఇది పెద్ద సమస్యగా ఉండదు. ఎందుకంటే ఆ రోజు వారు వాటర్ తీసుకోకుండా ఒక తీసుకున్నా చాలా తక్కువ వాటర్ తీసుకుంటూ వాళ్ళు ప్రయాణం చేస్తారు. కానీ రోజు ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు వాళ్ళు ప్రతిరోజు కూడా వాటర్ని అవాయిడ్ చేయలేరు కదా. కాబట్టి వారికి ఖచ్చితంగా ఇది సమస్య. దానివల్ల హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉన్నాయి, దీనిలో నో డౌట్. అలాగే పోన్లే విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు వారి డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కళాశాలలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, లేదా ఆఫీసుల్లో అయినా సరే మంచి టాయిలెట్స్ ఉంటాయంటే అక్కడ కూడా ఉండవంట. సో ప్రభుత్వ యంత్రాంగం భారతదేశం మొత్తం మీద అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అని చెప్పవచ్చు. వారు ఈ విషయంలో అసలు పట్టించుకోలేదు. ప్రజల సమస్యని దీన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రజల యొక్క సమస్యని, ఈ సమస్య పరిష్కరించడం కోసం ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోవాలని అయితే అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ సమస్య పరిష్కరించబడాలంటే ఖచ్చితంగా ప్రతి బస్ స్టాప్లో కూడా టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేయండి. ఆ టాయిలెట్స్ కూడా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెట్టండి. మీరు డబ్బులు పే చేయమని చెప్తే మరి ఎవరు కూడా దాని మీద ఆసక్తి చూపరు. ఎందుకంటే కొన్ని సందర్భాల వాళ్ళ ద్వారా చేంజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఫ్రీగానే ఉండాలి. అలాగే నాణ్యంగా, అంటే క్వాలిటీగా, పరిశుభ్రంగా ఉండాలి. లోపలికి వెళ్తే వద్దురా బాబు అనే పరిస్థితి ఉండకూడదు. చాలా నీట్గా ఉంటేనే వెళ్తారు. సో ప్రజలకి ఒక మంచి అలవాటును మీరు చేసేవారు అవుతారు. పరిశుభ్రమైన అంటే పరిశుభ్రంగా మన యొక్క పరిసరాలు ఉండాలన్నా, లేదా ప్రజలు ఒక మంచి అలవాటును పెంపొందించుకోవాలన్నా టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని పట్ల సీరియస్గా తీసుకొని ప్రజల యొక్క సమస్యను పరిష్కరించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇది ఒక మార్గంగా మీరు భావించండి. టాయిలెట్స్ని ఏర్పాటు చేయండి.